ప్రభుత్వాలకు ఏంట్రా సంబంధం, మీకేంట్రా సంబంధం అని పవన్ కళ్యాణ్ అండి మేమేవడంలా. పోతే రాష్ట్రంలో ఎన్ని మర్డర్లు జరిగినా ఎంక్వైరీ ఉండదు, రాష్ట్రంలో ఎన్ని పాపాలు జరిగినా ఎంక్వైరీ ఉండదు. సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత వాడ మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేస్తే ఎంక్వైరీ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపటానికి ఆలోచించారనే దాన్ని మాత్రం పెద్ద విచారణ. ట్రంప్ ఒప్పుకున్నట్లేడు, లేకపోతే ఎఫ్బీఐని అడిగేవాళ్ళు అనుకుంటే వీళ్ళు. వీళ్ళు ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళ బలహీనత అంటే వీళ్ళు ఎంత చేతకానోళ్ళు. పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే ఏప్రిల్ మాసంలో 2025 ఏప్రిల్ 19వ తారీఖున సినిమా హాళ్ళోళ్ళందరూ కూడా కూర్చుని ఈస్ట్ గోదావరికి సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించి సినిమా థియేటర్ల యజమానులు కూర్చుని సమ్మె చేయదలుచుకున్నామని చెప్పని మీటింగ్ పెట్టుకుంటే దాని సంగతే, మీటింగ్ పెట్టుకున్న సంగతే ఈ ప్రభుత్వానికి తెలియదు. అంటే ప్రభుత్వానికి తెలుసు దాన్ని మీరు ప్రశ్నిస్తే మరి ఇంటెలిజెన్స్ చేసేదేంటి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అదే కదా. అంటే వీళ్ళ ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం. ఎందుకు చేతకానిదంటే ఉన్న పోలీసులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలంటోడు ఇంటి దగ్గర మా బాత్రూంలో, లేకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నాను మా కారు డిక్కీలో కూర్చోబెట్టి, లేదా ఒక 50 మందిని 60 మందిని పోగేసి ఒక చోట కూర్చోబెట్టి మా ఫోన్లన్నీ రికార్డ్ చేయమని పోలీసు అందరినీ కూడా దీనికి వాడుకుంటే మరి అసలు పోలీసింగ్ ఏమంటుంది? పోద్ది కదా, గాలికి వెళ్ళిపోద్ది కదా. అంటే ఈ రాష్ట్రంలో ఆ శాఖ మంత్రికి ఆ శాఖలో సంబంధించినటువంటి ఏం జరుగుతుందో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా లేనటువంటి ప్రభుత్వం మరి ఇంత చేతకాని ప్రభుత్వం. కాబట్టి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఉంది వీళ్ళకి. కిందేసుకు కోతికి వెనకటికి ఏదో కోతి కొబ్బరి బొండం దొరికితే అది ఏం చేయాలి, తాగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కింద వేసుకొని మీద వేసుకుందంట. అట్టాగే వీళ్ళకి ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా పరిపాలించాలో అర్థం కావట్లా. ఇవాళంట మామూలుగా ఆ నలుగురు అన్నారు. ఆ నలుగురేమో వీళ్ళ మామూలుగా వీళ్ళ మొహం వాసేట్టు, వీళ్ళ సిగ్గు వదిలేట్టు చెడామడా కొట్టారు. బాబు 19వ తారీఖు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో ఇట్లా మాట్లాడారా అని చెప్పిన ఒక వీడియో పంపిస్తే కానీ చివరికి ఓ సినిమా ప్రొడ్యూసర్ వీళ్ళకి ముఖం వాయలే. వీళ్ళకి ఆడి మీద ఈడి మీద వైసీపీ మీద పడతారు. ఎవడు మాట్లాడాడు? మా ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం. కాబట్టి సినిమా రేట్ల నియంత్రణ మీద ఎన్ని షోలు ఎన్ని గంటలకు వేయాలి, రోజుకి ఎన్ని షోలు వేయాలో మేమిచ్చిన జీవోనే ఈ రోజుకి మీరు పాటిస్తున్నారు, అమలు చేస్తున్నారు. ఎందుకని? రద్దు చేయాలి కదా. మేము చేసింది తప్పు పని అయితే సంవత్సరైనా కూడా మా జీవోనే గొప్పదని చెప్పని, ఉత్తమమైందని చెప్పినే మీరు భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు దాకా జీవో జోలికి రాలేదు. మరి మీరు అంత పోటుగాళ్ళు అయితే మాకు ముందు ఉన్నటువంటి స్థితులను ఎందుకు తీసుకెళ్లలేదు? బ్లాక్లో టికెట్లు అమ్ముకునే స్థితి ఎందుకు తీసుకెళ్తలేదు? పెద్దోళ్ళు మీకు పర్మిషన్ పెట్టాలని ఎందుకు అడుగుతున్నారు?